తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, శంఖ పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మనసునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మనసునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, శంఖ పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, సత్తరిల్లు మెట్టలను వీడిపోదు నీ కృప నాకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, సత్తరిల్లు మెట్టలను వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించదా. నీదు భారం అంత మోసి నాదు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, శంఖ పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. స్తోత్రం. చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. చక్కని ఒక ఉదయకాలం కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి వందనాలు. ప్రియులారా, మనం ప్రార్థనలో అలాగే ఆరాధనలో పరిశుద్ధులతో సమయం గడపడం దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. అలాగే ప్రియులారా, మనం కొద్దిసేపు పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. వినిన వాక్యాలు ప్రియులారా మనలో జీవమానం అలాగే దేవుడు మార్చునాక ఒక వాక్యం ప్రియులారా మనం ప్రారంభంగా మనం చదువుదాం. సామెతల గ్రంథము ప్రియులారా 24వ అధ్యాయం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము ప్రియులారా 3వ వచనం ఒకసారి ప్రియులారా చదువుదాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం. జ్ఞానము వలన అంటే దైవ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం ప్రియులారా, దేవునితో భయభక్తి కలిగి మనం బ్రతుకున్నప్పుడు దేవుడు ప్రియులారా తప్పకుండా మనకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం అందరి ప్రియులారా జ్ఞానములో ఎదగాలి అనమాట. దైవ జ్ఞానములో ప్రియులారా మనం ఎదగాలి.
దైవజ్ఞానం వలన ప్రియులారు మనం జీవితంలో చాలా చాలా మేలు మనకున్నాయి. మనకు మాత్రం కాదు, ఇద్దరిలో కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు జ్ఞానము వలన ఏం జరుగుతుంది? ఇల్లు కట్టబడతాయి అన్నమాట. ఇప్పుడు దైవజ్ఞానం లేని వారి వలన ఇల్లు కట్టబడలేదు అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రత్యేక ప్రియులారా మన ఆత్మీయ జీవితం కట్టబడాలి అంటే దానికి అంటే దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. వాక్య ప్రదేశ దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. అంటే మన దేవుడు సజీవుడైన దేవుడు అనమాట. మన దేవుడు మంచి దేవుడు. మనకు దేవుడు ఎప్పుడు కూడా కీడు చేసే దేవుడు కాదు. మన దేవుడు ప్రియులారా మనకు కీడు చేసే దేవుడు కాదు. మనల్ని కాచి కాపాడి ప్రియులారా సకల సత్యంలో మనల్ని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని పిలుపు పొందిన మనం మన విశ్వాసం ఈ ప్రయాణంలో మనం అన్నదైనా ముందుకు వెళ్తున్నాం అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ ప్రయాణంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి రకరకాల సమస్యలు మనందరి జీవనంలో మనం సమస్యలు తప్పకుండా మనం ముందుకు వస్తాయి అనమాట. రకరకాల సమస్యలు తప్పకుండా వస్తాయి. అయినప్పుడు కూడా ప్రియులారా ప్రతి సమస్యలు మనం ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సజీవుడైన ప్రభువుని యేసుక్రీస్తు నాకు మీకు తప్పకుండా ప్రియులారా సహాయం చేస్తాడు. కానీ కొన్నిసారి మనం ఎట్లా అంటే మన మనసు సమస్యల మీదే మనం ఎక్కువ చూస్తారేమో. మన మనుషులంగా సహజంగా ఎందుకంటే మనం కన్నులు చెవులు మన పంచేంద్రాలు వాడుకొని మనం ఈ బయట ఉన్న సమస్యల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారేమో. కాబట్టి బయట ఉన్న సమస్యలు ప్రియులారా ఎక్కువ ఫోకస్ చేసి ఉంటే తప్పకుండా మనకు భయం రావడానికి అవకాశం ఉంది. భయం వచ్చినప్పుడు ప్రియులారా మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కూడా రావచ్చు అనమాట. కాబట్టి ప్రియుల అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలి? మనం యేసుక్రీస్తు మీదే మన ఫోకస్ చేయాలన్నమాట. దేవుని స్వరం మీదే మనం దృష్టి పెట్టాలి. మనం ఆత్మ చెవులు ప్రియులారా మన దేవుని మీదే ప్రియులారా మన మనస్సు పెట్టాలన్నమాట. మనం హల్లెలూయా కన్నులు అంటే దేవుని మీద పెట్టాలి అనమాట. దేవునికి స్తోత్రం. మన చెవులు యేసుక్రీస్తు కోసం విన్నట్టు మనం ట్యూన్ చేసుకోవాలన్నమాట. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించిన గాక. కొన్ని ప్రయాణంలో ప్రియులారా ముందుకు వెళుతున్నప్పుడు రకరకాల సమస్యలు రావచ్చు. అయినప్పుడు కూడా ప్రియులారా మన దేవుడు ఆ సమస్య కంటే గొప్ప దేవుడు కాబట్టి తప్పకుండా మనను పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా జయంతో నడిపిస్తాడు. ఇప్పుడు మనం దేవుని నమ్మాలి. మన దేవుడు తప్పకుండా కాచి కాపాడి పోషించి బలపరిచి అనదినం జయంతో నడిపించే దేవుడు అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొన్నిసారి ప్రియులారా మన జీవితంలో కొన్ని సమస్యలు లేదా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. దేని కొరకంటే ప్రియులారా మనం నేర్చుకోవడానికి అనమాట. మనం ఇంకా బలవంతులుగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా దేవుని పిలుపు పొందిన మనల్ని మనం కోరినట్టు కాదు. మనం చాలా సార్లు అనుకున్నాము మనం కోరినట్టు అన్ని జరగాలి, మనం కోరినట్టు ప్రభువా నడిపించాలి. కానీ దేవుని చిత్తానుసారమైన మన కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. కానీ ఆయనప్పుడు కూడా ప్రియులారా దేవుని ఒక ప్రణాళిక నా పట్ల మీ పట్ల ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా ప్రియులారా మనను ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు కొన్ని సమస్యలు మన జీవితంలో వచ్చినప్పుడు దేశ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దాని ద్వారా మనం చాలా విషయాలు మనకు నేర్చుకోవడానికి ఉంది అనమాట. అంటే మన దేవుడు ప్రియులారా గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి నేర్పించే దేవుడు అనమాట. అందుకనే మనకు జ్ఞానం ఇచ్చి నేర్పించి బలపరిచి ప్రియుల సమస్యలు ఎలాగ ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలి అని మనకు బుద్ధి జ్ఞానం కృప ఇచ్చి మన ఆత్మను బలపరిచి మన ప్రాణాన్ని బలపరిచి మనకు చక్కని ఆరోగ్యం ఇచ్చి బలపరిచి ప్రియులారా దేవుడు మనను అనుదినం యేసునామములో తప్పకుండా జయంతో నడిపిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తుతో కలిసి మన బ్రతుకున్నప్పుడు మనం ఓడిపోలేదన్నమాట. సాతాను మనల్ని ఏది కూడా చేయలేదు. లూకాసు సువార్త 10:19 రాయబడింది కదా, పాంబులను తేళ్లను శత్రువుల మంతటి మీద తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించను. ఏది మనకు ఎంత మాత్రమేను హాని చేయలేదన్నమాట. హాని చేయలేదు. కానీ కొన్నిసారి మనకు అనిపిస్తాము హాని వస్తాము అని. కాబట్టి ప్రియులారా మన క్రీస్తులో దేవుల్లో మనం ఆధారపడి ఉంటే మనకు ఏది కూడా ప్రియులారా హాని అది చేయకుండా జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా కాపాడుతారు. కాబట్టి రోమా రాసిన పత్రిక 8:28 ప్రకారం దేవుని ప్రేమించిన వారికి ప్రియులారా అన్ని మేలు కొరకే జరుగుతాయి అన్నమాట. కీడు కొరకు కాదు. దేవుని పిలుపు పొందిన దేవుని సంకల్ప ప్రకారం
ప్రియుల పిలువబడిన దేవుని ప్రేమిస్తున్న నాకు మీకు జరుగుతున్న అన్ని విషయాలు మేలుకరంగా ప్రియుల దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మతో కలిసి మనం ప్రియుల ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట రాయబడింది, నాగట్టి మీద చేయబడిన తరువాత వెనుక వెళ్ళేవాడు నాకు పాత్రడు కాదు అని ప్రభు చెప్పిన ఒక మాట ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన ప్రియులను మనం పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూసినప్పుడు ఇప్పుడు దాకా మనం చూడలేని చాలా సమస్యలు మనం చూస్తారని, కానీ అయినప్పుడు కూడా ప్రియులారా మనం ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మనతో పాటు ఉన్న దేవుడు గొప్ప దేవుడు అనమాట. సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. హల్లెలూయా. కాబట్టి కొన్నిసారి మనకు అనిపిస్తే దేవుడు మనల్ని నడిపించిన మార్గం, లేదంటే దేవుడు మనల్ని ముందుకు నడిపించినప్పుడు కొన్నిసారి ఈ సమస్యలు చూసినప్పుడు నేనేమవుతాయి అని కొన్నిసారి అలాగ ఆలోచన రావచ్చు. అంటే మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని వచ్చినప్పుడు వారు ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆడంగాలు వారి ముందు వచ్చామన్నమాట. ఆయన కానీ జీవంగల దేవుడు ఏం చేశాడు, ముందుకు చేతు నడిపించాడు. ఎర్ర సముద్రం గాని, యోర్దాను నదిలు గాని, నది గాని, ఎరిహో గోడ గాని దాన్ని అన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని వెళ్ళినట్టు సజీవుడైన దేవుడు ప్రియులర సహాయం చేశాడనమాట. అదే దేవుడు ప్రియులారా నాకు మీకు కూడా అనుదినం ప్రియులార తప్పకుండా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవునిలో ఆధారపడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వైపు ప్రియులారా మనం నిజంగా చూస్తున్నప్పుడు, దేవునిలో మనం ఆధారపడుతున్నప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. కొన్ని సమస్యలు మన ముందుకు వచ్చినప్పుడు మన సొంత బుద్ధితో గాని, సొంత జ్ఞానంతో గాని దాన్ని ఓవర్కమ్ చేయలేదేమో, కానీ దేవుల్లో ప్రియులారా మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు అధికమైన జ్ఞానం ఇస్తాడు, కృప ఇస్తాడు, బలం ఇస్తాడు అనమాట. సమస్యను ఓవర్కమ్ చేసుకొని ప్రియులారా ముందుకు వెళ్ళినట్టు దేవుడు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు. కృప అనుగ్రహించే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సమస్యలు ఎంత ఎక్కువ ఉన్నా సరే దానికంటే మించిన దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అది ప్రియులారా దయచేసి మనం మర్చిపోకండి. దేవుడు అంటే సమస్యలు లేని జీవితం లేదు, ఏదో ఒకటి ఉంది. స్తోత్రం. మనం అనుకున్నాము ఈరోజు అంటే కొన్ని సమస్యలు మన ప్రార్థన పూర్వకంగా దాన్ని జయించుకొని ముందుకు వెళుతున్నప్పుడు మనం అనుకున్న ఇంకా సమస్య లేదని కొన్నిసారి మనం అనుకున్నారు. అంటే కొందరు ఏమనుకున్నారు ఎలాగంటే ఏ సమస్యలు ఉండవద్దు. కానీ ప్రియులారా అలాంటి ఒక జీవితం మనం చూసినట్టే అది పరలోకంలో మాత్రమే. ఇప్పుడు భూమిలో ప్రియులారా మనం బ్రతుకున్నప్పుడు శోధనలు, సమస్యలు రావడానికి అంటే అలాంటి పరిస్థితులు రావచ్చు, కానీ అయినప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా అండగా నిలబడి ఆ సమస్యను మనం జయించినట్టు దేవుడు కృప ఇస్తాడనమాట. కాబట్టి మనం నిలబడాలి ప్రియులారా. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం నిలబడాలి. పారిపోయే వారి ఉండవద్దు. సాతాను పారాలి కానీ మనం పారిపోవద్దు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొన్నిసారి మనం పారిపోతాము, సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసారి మనం పారిపోతాము. స్తోత్రం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూస్తున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము. మనం నిలబడాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆపద్దినమందు ప్రియులారా మనం నిలబడాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు. స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి ప్రియులారా మనం చూస్తాం. 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు. చూడండి, మనం నిలబడాలి అనమాట. గట్టిగా నిలబడాలి. సమస్యలు చూసి మనం పారిపోయే వారు ఉండవద్దు. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పాత గ్రంథంలో మనం చూస్తున్నాము. యోసేపు మనం చూసినట్లయితే అక్కడ శోధన వచ్చినప్పుడు పారిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే కొన్ని పాపం చేయకుండా దాని నుండి తప్పించుకోవడం
అది తేడా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అది ఒక జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు, పాపం చేయకుండా వారు, వివేకం కలిగిన వారు సమస్య నుండి కొంచెం దూరంగా నిలబడతాయి అనమాట. మంచిది, దేవునికి స్తోత్రం. అదే మనం 1 కొరింథీయులు 6:17 కూడా ప్రియులారా రాయబడింది. జాగ్రత్తం చేయకుండా ఆమె పారిపోడని రాయబడింది. పారిపోడని ప్రియులారా రాయబడింది. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తి మందులగునట్లు దేవుడిచ్చు సర్వాంగవచమును ధరించుకోనుడి. కాబట్టి ఆపద్దినమందు అంటే ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు కొన్ని ఆపద్దినాలు ఉంది అనమాట. ఈవిల్ డేస్ అంటే సాతాను ద్వారా శోధింపబడిన కొన్ని రోజులు. కానీ అప్పుడు ఏం చేసుకోవాలి, బైబిల్ మనకు నేర్పిస్తున్న సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచం ధరించుకోవాలి. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే సర్వాంగ కవచంలో ప్రాముఖ్యంగా వాక్యం, దేవుని యొక్క వాక్యంతో మనం మన హృదయములను ప్రియులారా నింపుకోవాలి అనమాట. దేవుని యొక్క వాక్యంతో మనం మన హృదయాన్ని నింపుకోవాలి. రెండు ప్రియులారా మనం చూసినట్లయితే నీతి మైమరువు ధరించుకోవాలి అనమాట. అంటే నీతి మైమరువు అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను నీతిమంతురాలు అని గ్రహింపు పరిశుద్ధాత్మదేవుడు అని గ్రహిస్తాడు. ఆ గ్రహింపుతో మనం నిలబడాలి. ఇప్పుడు మనం బ్యాటిల్ గ్రౌండ్ లో మనం నిలబడాలి. కాబట్టి ఒక యుద్ధం జరుగుతుంది అనమాట. లేదు, ఇది ఒక పోరాటం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇది ఒక పోరాటంలో మనం ఉన్నామన్నమాట. ప్రశ్న ముందన్న మనం ఒక యుద్ధంలో ఉన్నాము, ఒక పోరాటంలో ఉన్నాము. లేదు, కాబట్టి ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. అంటే మనకి ఏం కావాలి? బలం కావాలి. బలం కావాలంటే దేవుడు బలవంతుడు. ఇప్పుడు బలవంతుడైన దేవునితో ప్రియులారా మన సమయం గడుపుతున్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఆపద్దినమందు ప్రియులారా మనం పారిపోయే వారిగా మనం ఉండవద్దు. ఏం చేసుకోవాలి? ప్రార్థన ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆరాధన మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. వాక్య ధ్యానాలు ఇంక్రీజ్ చేసుకోవాలి. దేవుని ఆత్మ ఘటకం మనం వాడుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రార్థన తగ్గిపోవడం కాదు, ప్రార్థన ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆరాధన తగ్గిపోవడం కాదు, ఆరాధన ఏం చేసుకోవాలి? ఇంక్రీజ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఒక పాట పాడుతున్న వారు 4 పాటలు పాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. అంటే ఇంక్రీజ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు సమస్యలు, ఆపద్దినమందు ఇబ్బందులు ఇలాంటి ఆమె పరిస్థితుల్లో మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆరాధన మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. వాక్య ధ్యానం మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. వాక్యం పూడ్చడం ఇంక్రీజ్ చేసుకోవాలి. వాక్యం గట్టిగా వాడుకోవడం, వాక్యం మాట్లాడడం, ఒప్పుకోవడం, పలకడం, అది కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. గడ్డం మనం ఎక్కువ వాడుకోవాలి. అలా ఎక్కువ వాడుకోవాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మన ఆత్మీయ జీవితం మనకు నేర్పిస్తాడు అనమాట. నడిపించే దేవుడు అని అర్థం చేసుకోలేదు. నేర్పిస్తాడు. లేదు, మన దేవుడు ప్రియులారా మనకు నేర్పిస్తాడు. కాబట్టి మనం ఊహించినట్టు కాదు. మనం క్లాసు అంటే ఇప్పుడు మనం ఊహించినట్టు కాదు. దేవుడు పెట్టే క్లాస్ అంటే మనకు దేవుని పిలుపు పొందిన వారిని దేవునికి తెలుసు. ఒక్కొక్కరిని ఎలాగ నడిపించాలి, ఎలాగ బలపరచాలని జీవగల దేవుడు సర్వాధికారి, సర్వజ్ఞాని కాబట్టి ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి నన్ను నడిపించే విధం, మిమ్మల్ని నడిపించే విధానం కొంచెం తేడా ఉండవచ్చు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అందరిని నడిపిస్తారు. అయినప్పుడు కూడా దేవుడు నేర్పించే విధానంలో పరిస్థితుల్లో చాలా చేంజెస్ ఉండవచ్చు. కాబట్టి ఒక్కొక్కరికి తగినట్టు దేవుడు నేర్పిస్తాడు అన్నమాట. లేదు, ఒక్కొక్కరికి తగినట్టు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తులు ఒక సమస్యలు తేడా ఉందన్నమాట. నా ఒక సమస్య కాదు మీ సమస్య, లేదు మీ సమస్య కాదు నాది. కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి తగినట్టు ప్రియులారా జీవగల దేవుడు నేర్పిస్తాడు. మన దేవుడు జ్ఞానం కలిగిన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు అంటే సాతాను అంతరాలను మనం ఎదిరించడానికి కొరకు ఏం చేసుకోవాలి? సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడాలి. సాతాను ఏం చేస్తాడు అంటే మనం నిలువబడకుండా చేస్తాడనమాట. సాతాను ఒక అందరం ఏంటిది? మనం నిలువబడవద్దనమాట. మనమే పారిపోయినట్టు సాతాను అంటే గొప్పవాడని చూపిస్తాడని. కాబట్టి అది అబద్ధం అనమాట. అది మనం నమ్మవద్దు. కాబట్టి మన 1 పేతురు 5:8 మనం చూస్తున్నాము, సాతాను గర్జించు సింహం వలె ఎవరు మృగాలని తిరుగుతున్నారని రాయబడింది. వెదుగుతున్నారనమాట. అంటే సింహం వలె. సింహం కాదు. సింహం మనకు అనిపిస్తాము, సింహం కాదు. అసలైన సింహం యూదా గోత్ర సింహం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. మహిమా యేసుక్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు.
కాబట్టి మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం కాబట్టి మనకు ఓటం లేదు, మనం ఓడిపోలేదు. ఇప్పుడు క్రీస్తుతో మనం కలిసి బ్రతకాలి, పరిశోధాత్మతో కలిసి నిలబడాలి, కలిసి బ్రతకాలి. ఇప్పుడు ప్రియులారా మనం పడిపోలేదు, ఓడిపోలేదు అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు అని రాయబడింది. బలవంతులై ఉండు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం బలవంతులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తమని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. మనందరం బలవంతులుగా ప్రియులారా ఉండడం దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని బలపరుస్తాడనమాట, బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు యేసునామములో మనల్ని అందరినీ కూడా బలపరిచినాక దేవుడు అన్నదిన బలపరుస్తాడు. కాబట్టి నీకు సమస్యలు ఇంక్రీస్ అవుతుందా, సమస్యలు తగ్గిపోతుందా, ఇంక్రీస్ అవుతుందా? ఒకవేళ సమస్యలు ఇంక్రీస్ అవుతున్నా కొద్ది బలం కూడా ఎక్కువ దేవుడు ఇస్తాడు, జ్ఞానం కూడా దేవుడు ఎక్కువ ఇస్తాడు, అభిషేక కృప దేవుడు ఎక్కువ అనుగ్రహించి దేవుడు జయంతో నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండు. కాబట్టి మన బలములు ఇంక్రీస్ అవ్వాలి అనమాట. ఇంకొక ప్రార్థన మనం ఇప్పుడు దాకా చేసాము, ఇప్పుడు దాకా మనం ప్రార్థన చేసి ఉండొచ్చు. చాలా రోజు నుండి మనం ప్రార్థన చేస్తాం, మంచిది. కాబట్టి మన బలం ఎంత ఉంది ఇప్పుడు అంటే శరీరాశ గాని, నేత్రాశ గాని, జీవపడ్డబ్బ గాని అలాంటి శోధనలు వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు పవర్ ఉందా, బలం ఉందా? ఇప్పుడు దాకా మనం చేసిన ప్రార్థన మనకు సరిపోయిందా? కొందరికి సరిపోయి ఉండవచ్చు, కొందరికి అది సరిపోలేదని వారికి సిగ్నల్ వస్తుందేమో. కాబట్టి ఏం చేసుకోవాలి? బాధపడే అవసరం లేదు. ఇంకా మనం దేవునిలో ఆధారపడాలి, యేసులో ఇంకా ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో లోతుగా మనం ఇంకా ఆధారపడాలి, యేసు రక్తం, యేసునామములో ఇంకా ఆధారపడాలి. మనం చాలాసారి అనుకున్నాము ఇప్పుడు దాకా ఉన్న ప్రార్థన, ఆరాధన లేదంటే వాక్యదానం నాకు సరిపోయిందని మనం అనుకున్నారేమో, మంచిది. కాబట్టి ప్రియులారా ఒకవేళ సమస్యలను ప్రియులారా జయించుకోవడానికి, సమస్యలు కాదు గొప్పది, దాన్ని జయించుకోవడానికి కావలసిన అధికమైన కృప, శక్తి, జ్ఞానం దేవుడిలో యేసుక్రీస్తులో మనం ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాని వలన మనం జయించుకొని ముందుకోవాలి, ఆ సమస్యను జయించుకొని ముందుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం కానీ లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తును తండ్రి దేవుడు నింపిన తర్వాత శోధకుడు అంటే సాతాను శోధించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపడ్డంబం. ఇప్పుడు యేసుక్రీస్తును ఇలా శోధించారు. కాబట్టి మనకు కూడా మన జీవితంలో కూడా అలాంటి శోధనలు తప్పకుండా దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు మనం బాధపడవద్దు. ఎందుకు అనుమతిస్తున్నామంటే మనం హల్లెలూయా అక్కడ మనం ప్రూఫ్ చేయాలన్నమాట. మన నిజమైన దేవుని కుమారుడు లేదా నిజమైన దేవుని కుమార్తెని మనం నిలబడి ప్రార్థన చేసుకొని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి వలన దాన్ని చేర్చుకొని మన పరిశుద్ధ కొరకు నిలబడుతున్నామని, వాక్యం కొరకు నిలబడుతున్నామని ప్రూఫ్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చూసిన యోసేపు జీవితం, యోసేపు అనుకోలేదు తన జీవితంలో పోతిఫర్ తన భార్య ద్వారా సమస్యలు వస్తాయని, కానీ పిలుపు పొందిన వ్యక్తి, కానీ సమస్యలు వచ్చాం. కాబట్టి యోసేపు ఏం చేస్తారు? దేవుల్లో ఆధారపడాము, ఆ సమస్యను ఓవర్కమ్ చేశాము. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం ఓవర్కమ్ చేసేవారుగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క పరిస్థితులు జయించినట్టు దేవుడు గొప్ప జ్ఞానం, అభిషేకం, శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మన తర్వాత మనం ఏం చెప్తాం? సాక్ష్యం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సాక్ష్యం మనం చెప్పాలి అంటే ఫస్ట్ మనం దేవుడు ప్రియులారా కొన్ని అనుభవంలో మనల్ని నడిపిస్తాడు, కొన్ని విషయాలు మనకు అనుమతిస్తాయి అనమాట. అంటే అది నేర్చుకోవడానికి అనమాట, నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకోవడానికి దేవుడు కొన్ని విషయాలు ప్రియులారా మనకు అనుమతించినప్పుడు మనం పారిపోయి ఉండే ఎలాగ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మనం నిలబడాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఏం నేర్పిస్తుంది? మనం నిలబడాలి అని రాయబడింది. హల్లెలూయా. చూడండి 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, అంటే సాతాను తంత్రాలు మనం ఎదిరించుటకు నిలబడాలి. ఎదిరించుటకును శక్తి మందులగునట్లు, చూడండి శక్తి మందులగునట్లు దేవుడిచ్చు సర్వ కవచం ధరించుకోనుడి. కాబట్టి దేవుడు ప్రియులారా మనం బలపరిచే దేవుడు అనమాట. తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండు. ఇప్పుడు దేవుని యొక్క శక్తిని బట్టి మనం బలం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ బలాన్ని బట్టి మనకు ఓవర్కమ్ చేసుకోవచ్చు సమస్యలు. బట్టి మనం ఓడిపోయే
పరిస్థితి అంటే పాత గతకాలంలో మనకు ఉండొచ్చేమో, ఇప్పుడు మనం ఓడిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనతో జయించిన దేవుడు తోడుగా ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మహిమాంధ యేసుక్రీస్తు మనతో పాటు ఉంది కాబట్టి ప్రియులార మన ప్రతి సమస్యలో ఓవర్కమ్ చేసుకొని వెళ్ళినట్టు దేవుడు నాకు మీకు గొప్ప జ్ఞానం, గొప్ప శక్తి, కృప దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరు ఓడిపోవాలి, ఎవరు పారిపోవాలి? సాతాను పారిపోవాలి. హల్లెలూయా. దెయ్యాన్ని పారిపోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందుచేత మీరు ఆవదినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుకును శక్తి మందులగునట్లు దేవుడిచ్చు సర్వ కవచమును ధరించుకోనుడి. కాబట్టి సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుకు. కాబట్టి మనం నిలబడాలి అనమాట. మనం బ్యాటిల్ గ్రౌండ్ లో మనం నిలబడాలి, ప్రార్థన చేసుకొని నిలబడాలి, యేసు రక్తంలో ఆధారపడి నిలబడాలి. యేసు నామం అన్ని నామకంటే గొప్ప నామం, ఆ నామంలో మనం నిలబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడి మనం నిలబడాలి. దేవుని యొక్క వాక్యంతో నింపబడి వాక్యం మన గడ్డకం మనం వాడుకొని నిలబడాలి. దేవునికి స్తోత్రం. వాక్యానికి పవర్ ఉంది అనమాట. దేవుని యొక్క వాక్యం పవర్ ఉంది. హల్లెలూయా. కాబట్టి వాక్యం గడ్డకం మనం వాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రియులారా మనం యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తున్నాము. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం కానీ లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు గడ్డకం వాడుకున్నాం అనమాట. సమస్యలు వచ్చినప్పుడు గడ్డకం వాడుకోవడానికి అనమాట. బైబిల్లో రాయబడింది. ఇదే అధ్యాయంలో ప్రియులారా, ఇదే ఫేస్బుక్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము. 17వ అధ్యాయంలో రాయబడింది, దేవుని వాక్యమును ఆత్మ గడ్డకమును ధరించుకొనుడని రాయబడింది. దేని కొరకు? అది వాడుకోవడానికి, యూస్ చేసుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ధరించుకొనుడి, అది వాడుకోవడానికి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాం యేసుక్రీస్తు గడ్డకం వాడుకున్నాం. ఎప్పుడు? శోధన వచ్చినప్పుడు నోరు తెరిచి ఏం చెప్పారు? స్వయంగా సొంతంగా ఏం మాట్లాడలేదు. బైబిల్లో ఏం రాయబడింది చూస్తాం, లేదంటే దేవుడు ఏదైతే మాట్లాడతారో చూస్తామని కాదు. ఆల్రెడీ హృదయంలో వాక్యం ఉంది అనమాట. మన హృదయంలో వాక్యం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు మనలో వచ్చామన్నమాట. వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చాము. అది మాత్రం కాకుండా మనం ఎన్నో రోజుల నుండి మనం పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పురుగా చదువుతున్నాం, వింటున్నాం, ధ్యానిస్తున్నాం. కాబట్టి మన ఆత్మలో, మన హృదయంలో చాలా వాక్యాలు ఉంది. సాధారణ అబద్ధం చెప్తాడేమో. ఏం చెప్తాడు? మనలో లేదని చెప్తాడేమో. అది అబద్ధం అనమాట. అది మనం నమ్మవద్దు. అబద్ధం, సాతాను అబద్ధం నమ్మవద్దు. సత్యం, దేవుని స్వరం వినాలి అనమాట. దేవుని స్వరం. కాబట్టి ఇప్పుడు గడ్డకం దేని కొరకు దేవుడు అనుగ్రహించామంటే మనకు అవసరాలు వచ్చేప్పుడు అది వాడుకోవడానికి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంతో నింపబడిన తర్వాత మనం వాక్యం నింపుకోవాలి. నింపుతున్నాం మనం ఎన్నో రోజుల నుండి మనం బైబిల్ చదువుతున్నాము, ఎన్నో రోజుల నుండి మనం వాక్యాలు వింటున్నాం, ధ్యానిస్తున్నాం. కాబట్టి వాక్యాలు మనలో ఉంది. కొన్నిసారి మనకు అనిపిస్తుంది మన లోపల ఏం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కనిపించేది కాదు, మన ఐసుతో కనిపించేది కాదు. అలాంటి వాక్యం మనలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే వాక్యం మనం గడ్డకం వాడుకోవాలన్నమాట. వాక్యం గడ్డకం మనం వాడుతున్నప్పుడు సాతాను తంత్రాలు లయమైపోతాయి. కానీ కొందరు ఫెయిల్ అయిపోతాయి. సోదరులు వచ్చినప్పుడు వాక్య గడ్డకం వాడుకోవడం లేదేమో. దేవుడు అన్ని చూస్తారని చెప్పి నిలబడతారేమో. దేవుడు అన్ని చూస్తారు, కానీ అది కాదు. ప్రతి దేవుని బిడ్డలు కూడా వాక్యం గడ్డకం వాడుకోవాలన్నమాట. వారి యొక్క సమస్యలను బట్టి ఏ సమస్య అయితే వస్తారో దానికి వ్యతిరేకంగా దేవుని యొక్క గడ్డకం మనం వాడుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఎందుకంటే వాక్యంలో పవర్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. శక్తి ఉంది. మనకు జయం అనుగ్రహిస్తుంది అనమాట దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యం మనం చెప్పడం, ఒప్పుకోవడం చాలా పవర్ఫుల్. కాబట్టి వాక్యం పరిగణాలు మనం పలుకుతున్న వ్యక్తుల్లో ఉండాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఉదయాలు లేచినప్పుడు మన వాక్యం పలకాలి. మధ్యాహ్నం పలుకోవచ్చు, సాయంత్రం పలుకోవచ్చు, రాత్రి పడుకోని ముందు మన వాక్యాలు ధ్యానించుకొని అది పలకాలి. ఇంట్లో ఉన్నప్పుడు, రోడ్ మీద నడిచినప్పుడు, దానికి పలానా సమయమే లేదు. దేవునికి స్తోత్రం. ఎనీ టైం పరిశుద్ధాత్మతో కలిసి అది మనం వాడుకోవాలి అనమాట. మన అవసరాన్ని బట్టి వాడుకోవాలి. అంతే స్తోత్రం. అలాగే మనం వాడుకోవాలి. దేవుని గడ్డకం మనం వాడుకోనే వారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు అప్పుడు ఇలా దేవుని యొక్క గడ్డకం వాడుకున్నాం అనమాట. ఇప్పుడు దేవుని యేసుక్రీస్తు బిడ్డలుగా మనం కూడా అది వాడుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మన మాదిరి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ గడ్డకం వాడుతున్నప్పుడు ఏమవుతుంది? జయం మీద ఇంకా జయం మనకు వస్తాయి అనమాట. జయం వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఉన్న సమస్యలు దాని మీద జయం వస్తాయి. కానీ కొన్నిసారి మనకు అనుమానం వస్తాయేమో, ఆ సమస్యలు వచ్చింది కానీ ఆ సమస్యల మీదే నాకు జయం వస్తాయేమో, లేదని నేను ఓడిపోతాయేమో అని మన మనస్సు నుండి సిగ్నల్ వస్తాయి. రావడానికి అవకాశం ఉంది. నేను ఓడిపోతాయేమో,
అని. కాబట్టి ప్రియులారా, మనం ఓటం యేసుక్రీస్తును నమ్మిన మనకు ఓటం లేదనమాట. ఓడిపోవడానికి పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతికినంత కాలం ఓడిపోలేదు. పరిశుద్ధ యేసుక్రీస్తుతో కలిసి బ్రతికినంత కాలం మనం ఓడిపోలేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఓడిపోతామో అని అలాంటి అనుమానాలు సాతాను గారు తీసుకొని వస్తాడేమో కానీ ఓడిపోలేదు. ఎందుకంటే జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనం తోడుగున్నాం. అంటే ఆ క్రీస్తుతో ప్రియుల కలిసి బ్రతికినంత కాలం మనం ఓడిపోలేదు. పరిశుద్ధ కొరకు నిలబడినట్టు దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ కొరకు మనం నిలబడినట్టు దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. కాబట్టి ప్రియుల మనం చూసినట్లయితే యేసుక్రీస్తు, ప్రియుల మనం చూసినట్లయితే పరిశుద్ధమైన యేసుక్రీస్తు పాబెలు మధ్యలోనికి దిగి వచ్చామన్నమాట. పాబెలు మధ్యలోనికి వెళ్ళామన్నమాట. కాబట్టి పాబెలు మధ్యలో వెళుతున్నప్పుడు కూడా మనం బెలంతో వెళ్ళాలి, ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. పరిశుద్ధాత్మ నింపదల మనకు అవసరం. లేదంటే మనం గిద్దెలో ఉండడమే మంచిది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, కొందరు భక్తులు ఏం చేస్తారు, గిద్దెలో కూర్చుకొని నేను గొప్ప భక్తులని అనుకున్నారు. అదొక భక్తి అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అభిషేకించి బలపరిచి ప్రజలు మధ్యలోనికి నడిపిస్తారు. అపవిత్రమైన ప్రజలు ఉండవచ్చు, పాపులు కూడిన ప్రజలు ఉండవచ్చు. వారి మధ్యలో పరిశుద్ధంగా మన దేవుడు నిలబెట్టి యోధిస్తూ వెళ్ళే దేవుడు, ముందుకు నడిపిస్తే దేవుడు మన దేవుడు అనమాట. లేదు ఇప్పుడు మనం అనుకోవద్దు, అంత పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుడు మనల్ని తీసుకొని నిలబడతాడని కాదు. మనం చాలాసేపు అనుకున్నాము, భూమిలో అందరిని పరిశుద్ధపరిచిన తర్వాత నన్ను దాని మధ్యలో తీసుకొని దేవుడు నిలబడతాడని కాదు. పాపులు మధ్యలోనికి యేసుక్రీస్తు వెళ్ళినట్టు ప్రియులారా మనను కూడా దేవుడు ముందుకు నడిపిస్తాడు. పాప చేసిన ప్రజలు ఉండవచ్చు, కానీ ఆ పాపం మనల్ని ముట్టకుండా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధమైన దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడుతాడు. అది చాలా గొప్పది అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు అలాగే బ్రతికామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సేమ్ అనమాట మనం కూడా. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, మనం ప్రార్థన ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధ నది మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. ఆ నది పరిశుద్ధమైన నది మనల్ని కాపాడుతాయి. కొందరు ఒకవేళ పాపం చేసుకొని బ్రతున్నారు లేమో, పాపం చేసుకొని బ్రతున్నారేమో, లేదంటే అలాంటి ఆలోచన కలిగి ఉన్నారేమో. కానీ దాని మధ్యలో ప్రియులారా మనల్ని పరిశుద్ధంగా బ్రతికినట్టు దేవుడు కృప చూపిస్తాడు. అది గొప్పది. హల్లెలూయా. కాబట్టి మనం ఇంటిలో లేదంటే మనం ఒంటరిగా ఒక రూమ్లో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఎవరు మన దగ్గర రావడం లేదు. ఇప్పుడు నేను మంచి పరిశుద్ధరాలుగా లేదంటే పరిశుద్ధంగా ఉండవచ్చాను అని మనం అనుకున్నాం. అదొక భాగం. కానీ దేవుడు కోరుతుంది ప్రియులారా, మనం ప్రజల మధ్యలో కూడా నిలబడినప్పుడు కూడా అపవిత్రమైన లేదంటే పరిశుద్ధ లేని ప్రజల మధ్యలో కూడా పరిశుద్ధంగా ప్రియులారా దేవుడు నిలబెట్టి దేవుడు వాడతారనమాట. అది దేవుని ప్రణాళిక అనమాట. దేవునికి స్తోత్రం. పాపుల మధ్యలో యేసుక్రీస్తు మనం చూస్తున్నాము, పాపులను రక్షించుకోవడానికి వచ్చాము. కాబట్టి వారి మధ్యలో వచ్చినప్పుడు ఆ పాపం యేసుక్రీస్తును తాకలేదనమాట. అలాగే ఈ కాలంలో కూడా పాపం మనల్ని తాకకుండా లేదా ఇద్దరిలో ఒక పాపం మనల్ని ప్రభావం చేయకుండా మన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా వెలపరుస్తాడు. దేవుడు మనల్ని కాపాడుతాయి అనమాట. దేవుడు తప్పకుండా కాపాడుతాయి. ఇప్పుడు మన అబ్రహాం గురించి మనం చూస్తున్నాం, అబ్రహాం సారా గురించి మనం చూస్తున్నాం. దేవుని పిలుపు ఉంది, వారు ప్రయాణం చేశారు. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారి మనం చూస్తున్నాము, కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలోనికి అబ్రహాం వెళ్ళిన తర్వాత మనం చూస్తున్నాము, అక్కడ ఉన్న రాజు అబీమెలెక్ సారా చాలా అందంగా ఉన్న కాబట్టి కొందరు చెప్పారు, అబీమెలెక్ అంటే రాజు దగ్గర చెప్పారు, సారా చాలా అందంగా ఉంది అని చెప్పిన. కాబట్టి రాజు ఆమె హల్లెలూయా ఆ స్త్రీను తన దాసుల ద్వారా తీసుకొని వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. కానీ అబ్రహాం చెప్పారు, ఎవరైనా అడిగినప్పుడు సహోదరి అని చెప్పాను, నేను భార్య అని చెప్పలేదు. అంటే సేఫ్టీ కొరకు అంత అందంగా సారా ఉంది అనమాట. కాబట్టి అయినప్పుడు కూడా ప్రియులను మనం చూస్తున్నాము, అబీమెలెకు ఒక ఇచ్చి ఆమె సారా మీదే ముట్టలేదన్నమాట. ఎందుకంటే దేవుని పిలుపు ఉందైనా అబ్రహాము సారాను కాపాడే బాధ దేవుని చేతిలో ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాము, ఆ సారాను దేవుడు అద్భుతంగా కాపాడామన్నమాట. అద్భుతంగా దేవుడు కాపాడాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు ప్రియులారా మనను అద్భుతంగా కాపాడుతాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, యేసు రక్తంలో ఆధారపడాలి, యేసు నామములో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. హల్లెలూయా. కాబట్టి మూర్ఖుల మనుషులు ఉండవచ్చు, స్తోత్రం, హల్లెలూయా. అపవిత్రులైన మనుషులు ఉండవచ్చు, పాపలు ఉండవచ్చు. ఆయన సరే దేవుడు మనను కాపాడి దాని మధ్యలో కూడా దేవుడు కాపాడుతాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమిలో ప్రియులారా మనం ఈ బ్రతుకులో దేవుడు నిన్ను కాపాడడానికి మన దేవుడు శక్తి, సామర్థ్యం, బలం కలిగిన దేవుడని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. ట్రూత్ మనం నమ్మాలి. మన దేవుడు
తప్పకుండా కాపాడుతాడు. ప్రియులారా కాపాడుతాడు. ఎందుకంటే దేవుడు సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు, ఇలాగే చేయాలి, అలాగే చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం కూడా దేన్ని బ్రతకడం మంచిది. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రియులారా మనం నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. బ్యాటిల్ గ్రౌండ్ లో మనం ఉన్నామన్నమాట. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలబడాలి అనమాట. స్టాండ్ చేసుకోవాలన్నమాట, నిలబడాలి. కాబట్టి మనం యేసు రక్తంలో ఆధారపడి, యేసు నామములో పరిశుద్ధాత్మతో వాక్యతో నింపబడి, మన విశ్వాసంతో యేసులో రక్షణ అనే శిరస్త్రం ధరించుకొని ఆ నిరక్షణ కలిగి మనం నిలబడి ప్రార్థన చేసుకుడు తప్పకుండా ఈవిల్ స్పిరిట్ క్రియలు మన ప్రార్థన ద్వారా, దేవుని కృపను బట్టి, మన ప్రార్థన ద్వారా యేసు రక్తం ఒక పవర్ను బట్టి, యేసు నామం ఒక పవర్ను బట్టి, పరిశుద్ధాత్మ ఒక శక్తిని బట్టి, దేవుని ఒక వాక్యం ఆ శక్తిని బట్టి ఈ దెయ్యాల క్రియలు అంతా లేమైపోతాయి అనమాట. లేదు. కాబట్టి ఈవిల్ స్పిరిట్ లేదంటే సాతాను పారిపోతాయి అనమాట. మనం పారిపోయే వారిగా ఉండవద్దు. ఇప్పుడు సమస్యలను నెరవేర్చిన వారి నిలబడుటకు శక్తి పొందటట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనుడి. కాబట్టి మనం సర్వాంగ కవచం ధరించుకోవాలి. అంటే ప్రతిష్ట కావాలన్నమాట. ఇప్పుడు మనకు ధైర్యం వస్తుంది, లేదంటే మనకు ఆ బలం లేదనమాట. కాబట్టి మన బలవంతులుగా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు దేవుడు కొన్ని అనుమతిస్తాడు. దేవుడు తెలియకుండా దేవుడు తెలుసుకొని అన్ని జరుగుతాయి అనమాట. మనం అనుకున్నాం దేవునికి తెలియకుండా అన్ని జరుగుతాయని మనం అనుకోకండి. దేవునికి అన్ని తెలుసు. కొన్ని విషయాలు దేవుడు అనుమతిస్తాడు. దేనికంటే మనం అది క్లాస్ అనమాట, మనం నేర్చుకోవడానికి ఉంది. ఆ విషయం మనం ముందుకు వచ్చామంటే మన ప్రార్థన వేసుకొని ఆత్మబలం పొందుకొని, శక్తి పొందుకొని, దాన్ని జయించుకొని మనం ముందుకు వెళ్ళాలి. కానీ చాలా మంది ఏం చేస్తారు, దేవుడు కొన్ని విషయాలు తీసుకొని వచ్చి నేర్పించడానికి తీసుకొని వచ్చినప్పుడు పారిపోతారేమో. పారిపోతున్న వ్యక్తులు నేర్చుకోలేం. హల్లెలూయా. కాబట్టి మనం గట్టిగా మనం నిలబడాలి అన్నమాట. సమస్యను జయించినట్టు ప్రియులారా నాకు మీకు దేవుడు అధికమైన కృప ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. అలాగే మనం ఒక్కొక్క సమస్యను జయించుకొని ఉన్నతమైన ఆత్మీయ స్థాయిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నడిపిస్తాడు. ఉన్నతమైన ఆత్మీయ స్థాయిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం నిలబడదాం. యేసు నామములో గట్టిగా నిలబడదాం, యేసు రక్తంలో గట్టిగా నిలబడదాం. కాబట్టి ఆల్రెడీ ప్రియులారా మనం చూసినట్లయితే శిలువ మరణం ద్వారా దేవుడు ఆల్రెడీ జయం మనకు అనుగ్రహించాను అనమాట. ఆల్రెడీ మనకు జయం మనకు దేవుడు అనుగ్రహించాను. కాబట్టి ఆ జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం తోడుగున్నాం. కాబట్టి తప్పకుండా జయంతో దేవుడు నడిపిస్తారు. ఏ సమస్య అయినా సరే, ఏ శోధన సరే, మన పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి, యేసుతో కలిసి ఉండాలి. వాక్యం మనం గట్టిగా మనం వాడుకోవాలి. యేసు రక్తం, యేసు నామములో గట్టిగా మనం నిలబడి సమస్యలు జయించుకొని ఈ రోజు సమస్యలు జయించుకొని ముందుకు వెళ్తున్నప్పుడు రేపు సమస్యలు లేదని కాదు, రేపు ఇంకా ఏదో ఒకటి వస్తాయి. కానీ దాన్ని కూడా జయించుంటాం. అలాగే ప్రతిరోజు ప్రియులారా మనం అన్నిటిని జయించుకొని ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జయించిన వారిని చేర్చుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు తిరగ వస్తాడు. ఇప్పుడు భూమిలో బ్రతికినంత కాలం శోధనలు, సమస్యలు ఉండవచ్చు అన్నప్పుడు కూడా ప్రియులు దాన్ని జయించే కృపా దేవుడు అనుదినం దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం నిలబడాలి. మనం పారిపోతున్నామంటే దానికి అర్థం మన యేసుక్రీస్తు మీదే డౌట్ పెట్టినట్టే, మన దేవుని మీద మనం డౌట్ పెట్టినట్టు. అంటే దేవుడు నన్ను బలపరుస్తాడు తప్పకుండా. కాబట్టి ప్రియులు డౌట్ పెట్టవద్దు, అనుమాన పడవద్దు. జయం మనదనమాట యేసు నామములో. కాబట్టి నిజంగా ప్రియులు మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు తప్పకుండా జయంతో నడిపిస్తాడు. కాబట్టి మనం నిజంగా ప్రభువుని ప్రేమించాలి, హృదయపూర్తిగా ప్రేమించాలి. బైబిల్లో రాయబడింది కదా, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మన ప్రాణగండ ప్రభువును ప్రేమించాలి, మన జీవితాన్ని ప్రభు చేతుల్లో సమర్పించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు తప్పకుండా జయంతో నడిపించే దేవుడిలో మనం ఆధారపడదాం. హల్లెలూయా. అన్నిటికన్నా అందరికన్నా మనం ప్రభువుని ప్రేమించుకొని ప్రభు అడుగుజాడలో ముందుకున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మీ ఏ సమస్యలు, ఏ శోధన అయితే మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నారో దాన్ని ఓవర్కమ్ చేస్తున్నట్టు పరిశుద్ధమైన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైన గొప్ప దేవుళ్ళ ప్రియులారా మనం ఆధారపడదాం, పరిశుద్ధాత్మ దేవుని ఆధారపడదాం. అలాగే దేవుడు మనం బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు మనం ఓడిపోయే వారిగా ఉండవద్దు ప్రియులు. దాన్ని జయించే కృప యేసే నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. దాన్ని ఆ సమస్య వచ్చింది, అది నేత్రాశ అవ్వచ్చు, లేదంటే శరీరాశ అవ్వచ్చు, జీవిత డెంబ కావచ్చు,
ఏ సాతాన్ని అందరమైనా సరే దాన్ని జయించే కృప ఏసే నాకు దయచేము నన్ను బలపరచము ప్రభు అంటే తప్పకుండా దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. కాబట్టి ప్రియుల దేవుడు కృప అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థనిస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు గొప్ప దేవుడు తండ్రి, దేవా స్తోత్రం తండ్రి, మమ్మల్ని పిలిచిన దేవా మీకు వందనాలు తండ్రి. తండ్రి దేవా స్తోత్రం తండ్రి, ఇప్పుడు దాకా మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తున్నాం. మీ ప్రేమ కన్ను దేన్ని బట్టి ప్రత్యేకం శుద్ధిస్తున్నాం తండ్రి. ప్రజల కొరకు ప్రార్థన ఇస్తున్నాం దేవా. కుడి విషయం అందరిని బట్టి స్తోత్రం దేవా. వారు అనుభవిస్తున్న సమస్యలు ఏదైనప్పుడు కూడా ప్రభావ దాన్ని ఓవర్కమ్ చేసే పరలోక జ్ఞానం దేవా దయచం, అభిషేక దయము, కృప దేవా దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి బనాసి ఆరాధన ఖరబిన సుగోరకోరబిలే సమస్యలు వచ్చినప్పుడు ఓడిపోయే వారిగా ఉండకుండా తండ్రి, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా జయించిన ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన అన్నిటి సమస్యను అనుదినం జయించుకొని వీళ్ళ గొప్ప అభిషేక కృప తండ్రి మాకందరికి ఉదయంగా దవా పరలోక జ్ఞానం దవా దేశమని ప్రార్థనిస్తున్నాం. ఆత్మ కన్నులు తెరబడినక, ఆత్మ చెవులు తెరబడినక, ఆత్మ షోళిస్తూ అదేవిధంగా బలపరచమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ నదులు అదేవిధంగా మా ఆత్మ నుండి ప్రవచనకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి విధమైన అభ్యర్థులను ఓవర్కం చేసే దేవ కృప తండ్రి ఏసే దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి బనాసిగోరిబిడే స్తోత్రం. ప్రతి నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన తండ్రి, పరిశుద్ధ కొరకు గట్టిగా దవ మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి డబాన సిహ రాధన ఖరబిన సుగోరు గోరుబిడే దవా గొప్ప కృప దవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి బన దవ ఆత్మ ఘటకం వాడుకోవడానికి నేర్పించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. శోధనలను సమస్యలను దవా ఆత్మ ఘటకం వాడుకొని జయించినట్టు అలాంటి అభిషేక కృప తండ్రి హోలీ స్పిరిట్ అదేవిధంగా దవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుడి వేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవిస్తున్నాము. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.